బాబాయ్ ఈ పార్క్ బాగుంది బాబాయ్. అయ్యో అమ్మా చిన్ని, అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అయిందటమ్మా. అమ్మా నాన్న. ఈయనేంటి ఆ పిల్లని తీసుకొస్తున్నారు? రామ్మా చిన్ని. శ్రీ, మీరేంటండి సడన్ గా చిన్నిని తీసుకొచ్చారు? నీతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి రా. రండి. చిన్ని వాళ్ళ అమ్మ నాన్న అక్క యాక్సిడెంట్ చనిపోయారే. చనిపోవడం ఏంటండి? అయినా ఆ పాపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అదేంటే, నా సొంత అన్నయ్య కూతురు కదా, ఇక్కడ కాక ఇంకెక్కడికి వెళ్తుంది? హా? చిన్నికి యాక్సిడెంట్ అయిందని మాత్రమే తెలుసు, చనిపోయారని తెలీదు. నువ్వు తన జాగ్రత్తగా చూసుకో, నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. సరే మీరు వెళ్ళి రండి, నేను చూసుకుంటాను. అమ్మ చిన్ని స్నాక్స్ తీసుకోమ్మా. రే ఆశ్రయ్ తీసుకోరా. నాకు అమ్మ గుర్తొస్తుంది. బాబాయ్ వెళ్ళారు కదా, అమ్మ వాళ్ళకి తగ్గుతుందిలే నాన్న. నువ్వు ఆశ్రయ్ తో ఆడుకో. రే ఆశ్రయ్ ఇలా రారా, ఇలా రా. ఏంటమ్మా పిలుస్తున్నా? ఒరే ఈ జ్యూస్ తాగరా. తాగు. అమ్మమ్మ చిన్నికి అదేమైనా నీ సొంత చెల్లా? జ్యూస్ కొంచెమే ఉంది, తాగు. ఏదో 4 రోజులంటే ఓకే గాని ఈ పిల్ల పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిపోతే ఎలా? అమ్మో, ఎలాగైనా సరే త్వరగా పంపించేయాలి. ఏవండి, మీ అన్నయ్య గారి కార్యక్రమాలు అవి చేశారా? అయ్యో అన్నయ్య, అన్నీ చేశానే. బాబాయ్ ఈ రోజు అమ్మా నాన్న చూపిస్తావా? అమ్మా చిన్ని, బాబాయ్ డాక్టర్ లోపలికి రానివ్వట్లేదమ్మా. సమయం వచ్చినప్పుడు నేనే తీసుకెళ్తాను. ఊరుకో తల్లి. శ్రీ, చిన్నికి కూడా అడ్మిషన్ తీసుకున్నాను స్కూల్లో. పిల్లడితో పాటు చిన్నిని కూడా స్కూల్ పంపించు. చిన్నిని మన అబ్బాయి స్కూల్లో వద్దండి, మీ వదిన పుట్టింటి వాళ్ళకి అప్పు చెప్పేద్దాం. నాకు సలహాలు ఇవ్వకు, నేను చెప్పించేయడమే నీ పని. అంటే ఏంటండి, తను మన ఇంట్లోనే ఉండిపోతుందా? దానికి ఎవరున్నా లేకపోయినా ఈ బాబాయ్ ఉన్నాడు. ఏవండి, మీ జీతం వచ్చిందా? ఇవ్వలేదేంటి? నువ్వు ఆగవే. నాన్న చిన్ని ఇలా రామ్మా. ఏం బాబాయ్ పిలిచావు? చిన్ని, నీ కోసం బట్టలు తెచ్చాను నాన్న. హాయ్, చాలా బాగుంది బాబాయ్. నాన్న చిన్నికి బట్టలు తెచ్చామో నాకేది. నీకెందుకురా, చాలా ఉన్నాయి కదా, వెళ్ళు. ఏవండి లోపలికి రండి. అబ్బా ఏంటే పిలుస్తున్నావు? ఈ నెల మీకు జీతం వచ్చిందా లేదా? ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. చిన్నిని స్కూల్లో జాయిన్ చేశాను కదే, ఆ ఫీజు కట్టాను, తర్వాత బట్టలు కొన్నాను. పరాయి దానికేమో పంచపక్షి పరమాన్నాలు, కన్న కొడుక్కేమో గంజినీళ్ళు అన్నట్టు దానికి అన్ని బట్టలు తెచ్చారు. నా కొడుకు ఒక్కటైనా తెచ్చారా? అదేంటి అలా మాట్లాడతావు? దాని బట్టలన్నీ ఊర్లో ఉండిపోయాయి కదా. అబ్బా, నాకు ఈ సుత్తంతా చెప్పకండి. ముందది ఎప్పుడు వెళ్తుందో అది చెప్పండి. పంపేసే ఉద్దేశం ఉంటే స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తానే? అనవసరమైన ఆలోచనలు వద్దు. పిన్ని ఆకలేస్తున్న అన్నం పెడతావా? పెడతారమ్మా, ఇది సత్రం కదా, టైంకి అన్ని పెడతారు. తల్లి తండ్రి కోల్పోయిన పిల్లను ఎందుకు ఇలా బాధ పెడుతుంది ఇది? అమ్మ చిన్ని, బాగున్నారా అండి? బాగున్నాను, లోపలికి రండి. హాయ్ పిన్ని. ఇలా రా తల్లి. చిన్ని, నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా. ఏమేం పిన్ని, నాకు అమ్మకి తగ్గిపోతుందిలే. కొత్త కొత్త క్యారెక్టర్లన్నీ నా కొంప మీద పడుతున్నాయి. ఇదెవరు? ఈవిడ మా వదినకి సొంత చెల్లెలే. ఇప్పుడు దీన్ని కూడా మేమే పోషించాలా? నమస్తే అండి. ఒక 4 రోజులు చిన్ని దగ్గర ఉండి వెళ్దామని. మీ వదిన పుట్టింటి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళండి. ఏ చిన్ని ఇవిడ ఇంటికి తీసుకెళ్ళకూడదా? నేను హాస్టల్లో ఉంటున్నానండి, చిన్నిని తీసుకువెళ్ళడం అవ్వదు. విన్నావా? వింటే విన్నావులే. హ్యాపీ బర్త్డే. అమ్మా చిన్ని, నీ పుట్టినరోజు గాజులమ్మా. అమ్మో అమ్మో అమ్మో, దానికి బంగారు గాజులా? ఎలా ఉంది ఈ బాబాయ్ బర్త్డే గిఫ్ట్? చాలా బాగుంది బాబాయ్. చూడరా, మీ నాన్న నీ బర్త్డే ఎప్పుడైనా గ్రాండ్ గా చేశారా? దానికి చూడు. ఎందుకమ్మా నాన్న ఇలా చేస్తున్నారు? మీరు చిన్నిని సొంత కూతురులా చూసుకుంటున్నారండి, ఇంకా నాకు ఏ భయమూ లేదు. నా అన్న కూతురు అంటే నా కూతురే కదండి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటే ఇదేనేమో. సొంత కొడుక్కి అలా పుట్టినరోజు చేయలేదు, దానికి చేస్తావా? బాధలో ఉందని ఒక్కసారి పుట్టినరోజు చేస్తే ఎంత గొడవ చేస్తున్నావేంటి?